అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో సాయంత్రం వేడివేడిగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఎక్కువ హడావిడి లేకుండా కేవలం 10 మినిట్స్లో 2 ఉల్లిపాయలు ఉంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. వేడివేడిగా బెస్ట్ టీ టైమ్ స్నాక్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లోకి 2-3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత 2-3 వరకు ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేత్తో ఇలా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇవి డివైడ్ అయిపోతాయి. అలాగే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇవి 2 సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తగినన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా ఉన్న ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి ఇలా బాగా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఇలా చేత్తో తీసుకొని ఆయిల్లోకి వదిలేయాలి. ఇలా మనకి ఆయిల్ ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చవండి. ఇలా ఉంటే మనకి ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఆయిల్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఈవినింగ్ పూట ఒక టీ గ్లాసు ఇవి 2 పెట్టుకొని తింటూ తాగుతున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఇలా ఎంజాయ్ చేయడం సాయంత్రం చాలా ఇష్టము. స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. చూశారు కదా, ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.